దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. హాయ్ అందరికి, దిస్ ఇస్ లోహిత సత్యనారాయణ అండ్ యూర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే ఈ వ్లాగ్లో నేను తెలీదు ర్యాండమ్ రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటున్నా. దట్టు నేను అలోన్గా ఒక్కదాన్ని వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి వద్దాం అనుకుంటున్నా. బట్ ఒకసారి అలా బయటికి వెళ్ళి చూసి ఏదైనా కొంచెం మనకి అంబియన్స్ కూడా అలా అట్రాక్ట్ చేయాలి కదా. సో చూసి ఏమైనా అలాగా వెళ్ళి తిందాం అనుకున్నా. ఫస్ట్ టైం ఇలా ఒకదాన్నే బయటికి వెళ్ళి యూనో తిని కొంచెం కష్టం, బట్ ట్రై చేద్దాం అనుకున్నా అట్లీస్ట్. ఎందుకంటే ఏదోటి ట్రై చేయాలి కొత్తగా. ఐ డోంట్ నో వాట్ టు డూ, జస్ట్ ఏదో ట్రై ఇద్దాం అనుకుంటున్నా. సో మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యూ గైస్ డూ ఇట్ రైట్ నౌ అండ్ యా లెట్స్ గో. సో లెట్స్ సీ ఎలా ఉండబోతుందో ఫుడ్. ఎంటర్ అయ్యాను, నో ప్రాబ్లం. ఎంత వేడిగా చూసినాను. ఐ విల్ యాక్చువల్లీ చాలా బాగుంది, ఫీలింగ్ గ్రేట్. ఒక్కదాన్ని ఎలా రావడం. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గరలో కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టారు. యాక్చువల్లీ కొత్తగా అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు, బట్ నేను కొత్తగా చూశాను. అండ్ ద నేమ్ ఈజ్ సముద్రం రెస్టారెంట్. వినడానికి కూడా చాలా బాగుందని. సముద్రం రెస్టారెంట్ ఎంతగా చూస్తున్నారు, బట్ ఐ డోంట్ కేర్ బికాస్ జనాలు అన్నాక మాటలు అంటారు, అన్నీ తీసుకోకూడదు. ఓవర్ యాక్షన్ చేస్తాను. కొంచెం నర్వస్గా ఉంది ఒక్కదాన్ని. యాక్చువల్లీ దీని మీద స్కానర్ ఉంటే మొత్తం మెన్యూ అంతా వచ్చింది, బట్ నేను అది చేయను. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ మెన్యూ కార్డ్ ఉంది కాబట్టి నేను ఎలా చూసుకుంటాను. సమ్ టైమ్స్ ఐ విల్ బీయింగ్ క్లెవర్. నాకున్న తెలివికి, నాకున్న లౌక్యానికి, నాకున్న దానికి నేనేం ఆర్డర్ పెట్టానంటే ఒక డెవిల్ చికెన్ అండ్ స్టార్టర్ అండ్ కల్మీ బిర్యానీ. చాలా రెస్టారెంట్స్లో టేస్ట్ చేశాను, ఇక్కడ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని. చాలా బాగా రిసీవ్ చేసుకున్నావు బికాజ్ ఇక్కడ అంతమంది జనాలు లేరు, నేను ఒక్కదాన్ని కాబట్టి కస్టమర్. నాలాంటి వాళ్ళు ఇలా వచ్చి కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే షూర్గా మీరు ఎక్కడికి రండి. ఇంకా ఫుడ్ అయితే టేస్ట్ చేయలేదు, బట్ అంబియన్స్ చాలా బాగుంది. నేను చూపిస్తాను. ఫస్ట్ కాస్త నర్వస్గా ఉంది కాబట్టి నేను అంత తీయకూడదు, ఎందుకంటే నేను ఎంతగా చూస్తున్నారు ఇక్కడ. బట్ స్టిల్ యాజ్ ఎ ఇండిపెండెంట్ ఉమెన్ ఆకలేస్తుంది, బట్ చాలా సేఫ్ అవుతుంది. కొంచెం లేట్ అంటే కస్టమర్స్ ఎవరు రావట్లేదన్నా లేదా నాకు ఏంటో అర్థం కాదు, అలా తిరుగుతున్నారు. బట్ యా నాది రాబోతుంది చిన్న. నా ఫేస్ కూడా చూడలేదు, ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ ఐ డోంట్ కేర్, నా ఫుడ్ వస్తే నాకు చాలా అమ్మమ్మ నుంచి ఇస్తాను. యాక్చువల్లీ నేను వీడియో తీస్తున్నానని అంకుల్ కూడా చాలా డీసెంట్గా సర్వ్ చేశారనమాట. మొత్తం పెట్టేశారు. కొంచెం అంకుల్ కూడా నాకు కోఆపరేట్ చేశారు, ఎందుకంటే ఇందాక నుంచి వీడియోస్ తీసుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను. నా స్ట్రగుల్ చూసి అంకుల్ కూడా అర్థమైంది. ఈ యాంగిలతి ఆ యాంగిలతి అని చెప్తున్నారు. ఇలాగే అందరూ వండుకున్నాను. నా సెలెక్షన్ బాగుంది. బిర్యానీ కూడా వచ్చేసింది, ఎక్కువైపోతుంది అనుకుంటే, బట్ అయినా సరే లాగించవచ్చు.
హీరో ఇస్ ద కల్మి బిర్యానీ. సో టేస్ట్ చేసి ఇది కూడా ఎలా ఉందో చెప్తా. సో స్టార్టర్ అయితే చాలా 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 బాగుంది, హ్యాపీగా తినేసా. అండ్ ఇప్పుడు కల్మి బిర్యానీ టేస్ట్ చేయాలి కూడా, టేస్ట్ చేసి చెప్తా. అండ్ ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఓన్లీ 10 days అయిందంట అండ్ చాలా బాగుంది. సో టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది. చాలా బాగుంది సీరియస్లీ గైస్, నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ మా హాస్పిటల్కి దగ్గర ఈ రెస్టారెంట్. సో ఫుడ్ తెచ్చుకొని ప్రతిసారి ఇక్కడికి ఈజీగా వచ్చి తినచ్చు ఫర్ షూర్. చాలా బాగుంది, నిజంగా నచ్చింది. ఫుడ్ నేను అంత ఫాస్ట్గా బాగుందని చెప్పను, బికాస్ ఓవర్ యాక్షన్ ఎక్కువ నాకు. బట్ ఇది మాత్రం నిజంగా బాగుంది. ఇంకోటి చెప్తా, బిర్యానీ తిన్నప్పుడు ఓవర్ యాక్షన్ స్పూన్ యూజ్ చేయకండి. ఇఫ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ పార్ట్నర్స్ కానీ ఎవరైనా తింటున్నప్పుడు స్పూన్ యూజ్ చేస్తే వదిలేసి వచ్చేసి. నేను అప్పుడప్పుడు మంచి డెసిషన్స్ తీసుకుంటాను ఫుడ్లో మాత్రమే. చూసింగ్ ద పర్సన్ రాంగ్ కాలుతుంది ఈ డైలాగ్ కొందరికి కనెక్ట్ అయితే. మళ్ళీ నేను ఈ రెస్టారెంట్ కన్ఫర్మ్ కొడదాం అనుకున్నాను. నాతో ఎవరు వస్తారు అని నేను అన్నా. ఒక పని చేద్దాం, నేను మళ్ళీ ఈ రెస్టారెంట్కి వస్తాను కదా, కామెంట్ బాక్స్లో మంచి కామెంట్ ఎవరు పెడతారో వాళ్ళతో వస్తాను నేను రెస్టారెంట్ ఫర్ షూర్. ఇదే రెస్టారెంట్కి ఇదే ప్లేస్లో తిందాం మళ్ళీ ఇదే బిర్యానీ. కావాలంటే మీకు నచ్చిన బిర్యానీ. అండ్ ఫైనలీ అది కష్టం మీద కంప్లీట్ చేస్తాను. అండ్ రెస్టారెంట్కి వెళ్ళి తినకుండా వచ్చేస్తామా, ఇవి కూడా వేస్తాను. అండ్ బిల్ అయితే ఓకే 786 అయింది, రెండింటికి పర్లేదు అనిపించింది. అవసరం, చాలా బాగుంది, చాలా బాగా ట్రీట్ చేశారు. అండ్ ష్యూర్గా మీరు రావాలి, ఖచ్చితంగా రావాలి. నేను డ్రింక్ మర్చిపోయి వెళ్ళిపోతే పిలిచి మరీ నాకు నా డ్రింక్ ఇచ్చారు, ఎంత మంచోళ్ళు. సో రండి, కన్ఫర్మ్గా రండి. యూ గైస్ షుడ్ కమ్ అండ్ మస్ట్ విజిట్. అంటే ఫుడ్ కూడా చాలా బాగుంది, సో కన్ఫర్మ్గా ట్రై చేయండి. సో బయట నుంచి అయితే లుక్ ఇలా ఉందన్నమాట. సో అడ్రస్ అయితే ఆక్సిజన్ టవర్స్ ఆపోజిటే సముద్రం రెస్టారెంట్ కొత్తగా పెట్టారంట. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్, కన్ఫామ్గా వచ్చి తినండి అని చెప్పట్లేదు, బట్ నాకైతే నచ్చింది. అండ్ ఖచ్చితంగా మీరు ట్రై చేయాలని అనుకుంటున్నాను. మీకు నచ్చితే రండి, తినండి. అండ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ వర్కింగ్ ఎట్ కిమ్స్ హాస్పిటల్, మనకైతే చాలా దగ్గర ఇది వచ్చి తినడానికి అండ్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి. సో అలా ఖాళీగా ఉన్నప్పుడు ఫుడ్ తెచ్చుకున్నప్పుడు ఈజీగా వచ్చి ఇక్కడ తినచ్చు. బాగుంది. థ్యాంక్ యూ అంకుల్.